నాచారం డివిజన్ హెచ్బి కాలనీ మంగాపురం కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, మంచినీటి సదుపాయం, ప్రతిరోజు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తల సేవా సమితి సభ్యులు, భక్తులు చాలా బాగా సహకరిస్తున్నారన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతో పవిత్రంగా నిర్వహిస్తూ ఉంటామని, ఈ బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి ఒకసారి 9 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలలో చుట్టుపక్కల కాలనీల నుండి భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని తెలియజేశారు. స్వామికి జరిగే ఉత్సవాల్లో నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, నయనోత్సవం, ఇలా ఉత్సవాల్లో విధంగా రకరకాల ఉత్సవాల్లో బ్రహ్మోత్సవం ఒకటి. మనకు మంగాపురంలో వేయించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మాఘశుద్ధ పాడ్యం నుండి దశమి వరకు 9 రోజులుగా నవరాత్రి ఉత్సవంగా బ్రహ్మోత్సవం జరుగుతుంది. అది నిన్ననే అర్ధరాత్రితో ప్రారంభమైంది. ఈ బ్రహ్మోత్సవం ఎందుకయ్యా అంటే, ఈ సంవత్సరంలో జరిగినటువంటి తెలిసి తెలియని లోపాలు ఏమన్నా ఉన్నా కూడా వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాం. తద్వారా ఈ ఉత్సవం ద్వారా ఈ కాలనీ అంతా కూడా లోకంలో కూడా సుభిక్షంగా ఉండటం ఈ ఉత్సవం జరుగుతారు. నిన్న అర్ధరాత్రితో ఈ ఉత్సవం ప్రారంభమైంది. స్వామి ప్రజారోహణతో కార్యక్రమం